నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. అందుకే ఈరోజు రెసిపీ ఏంటో చూద్దాం. మంది చేపలో వచ్చి చెనని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కర్రీ ఎలాగా వండుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్టవ్ మీద బాణీ పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుని టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి అన్నమాట. మనం ఏ కూరలో ఉన్నా ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ గరం మసాలా పౌడర్, అది గరం మసాలా పౌడర్ ఇంట్లో తయారు చేసుకున్నది ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉంది అది కూడా. ఒక 2 స్పూన్లు కారం, కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మనకి నీసు వాసన అది రాకుండా ఉంటుంది. చెన కూర అన్నమాట. ఇది ఫ్రైలకు కూడా చేసుకుంటారు, రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగా ఇవన్నీ కలిపి కొంచెం వేగిన తర్వాత ఒక 10 నిమిషాలు ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చెన్నని దాంట్లో కూడా కొంచెం సాల్ట్, పసుపు, కారం వేసుకుని కలిపేసి పక్కన పెట్టాం మనం. అది మెల్లగా జాగ్రత్తగా వేసుకోవాలి, లేకపోతే మొత్తం అంతా కరిగిపోయినట్టు అయిపోద్ది. అయితే కొంచెం ఉడికిన తర్వాత మనం కావాలంటే ముక్కల కింద కట్ చేసుకోవచ్చు దాంట్లోనే. అటు ఇటు కొంచెం బాగా వేగిన తర్వాత అది తరిగేసుకున్నాం అనమాట. అటు ఇటు వేగిపోయింది. అటు ఇటు వేగిన తర్వాత కావాలంటే ఈ టైంలో మనం దాన్ని 2 ముక్కల కింద కట్ చేసుకుని కొంచెం వాటర్ పోసుకోవాలి ఉడకనందుకి. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని దగ్గరికి ఉడకనిచ్చాక కొత్తిమీర వేసుకుని దించేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, రుచిగా అదిరిపోయే చేప శన కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలు పెద్దవాళ్ళు కూడా